అరే, బాహుబలి తర్వాత ఇలాంటి సినిమాలు చేస్తున్నాడేంటి అని ఒకంత నిరాశలో పడిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఒక్క సినిమా డార్లింగ్, ఒకే ఒక్క సినిమా చాలు బాక్స్ ఆఫీస్ ను తగలబెట్టేస్తామని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా ప్రశాంత్ నీల్ రెబల్ ఫ్యాన్స్ మాస్ దాహాన్ని తీర్చాడు. డైనోసర్ అంటూ భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ మూవీ చూసిన తర్వాత థియేటర్ నుంచి ప్యూర్ గూస్ బంప్స్ తో బయటకొచ్చారు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ కు పూనకాలతో ఊగిపోయారు అభిమానులు. ఫైనల్ గా సలార్ తో సాలిడ్ హిట్ కొట్టేశాడు డార్లింగ్. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఏడాదిన్నర లోపే రిలీజ్ చేశారు. ఏడాది పాటు ఓటీటీలో టాప్ 10 లో ఉన్న సలార్ ను ఇంత తక్కువ సమయంలో రిలీజ్ చేశారంటే ఆ సినిమా క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మార్చి 21న సలార్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రచ్చలేపేసింది. రిలీజ్ ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1.5 కోటికి పైగా గ్రాస్ సొంతం చేసుకుంది. రిలీజ్ రోజున అన్ని చోట్ల ఎక్సలెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దీంతో రిలీజ్ పరంగా ప్రభాస్ మూవీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సలార్ అందుకోవడం గ్యారంటీ. ఇక రిలీజ్ థియేటర్లన్నీ కూడా కాటెరమ్మ ఊచకోతను తలపిస్తున్నాయి. థియేటర్ విజువల్స్ తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. దానికి తోడు సలార్ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ గ్లిమ్స్ ప్లే చేయగా డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చలేపారు. ఏదేమైనా సలార్ క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి.